ఒకప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలా ఉండేదో తెలుసా? అమ్మవారి పూజకి పెళ్లి లిస్ట్ రాసుకున్నాం. పువ్వులు, పళ్ళు, జాకెట్ పీసెస్, తాంబూలాలు, ఇంకా అక్షింతాలు, పసుపు, కుంకుమ, కలశం, కొబ్బరికాయ, ఇంకా పూజ వ్రతం కదా! అంతే అయిపోయినట్టే కదా! రేపు మార్నింగ్ మనం వేగంగా లేచి చక్కగా అన్నీ సర్దేసుకొని పూజ చేసుకున్నాం. ఓకేనా? మరి ఇప్పుడు వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో తెలుసా? అమ్మవారికి ఖచ్చితంగా పట్టు చీర, మళ్ళీ 100 వెండి పువ్వులుండాలి. ఇంకా ఇంకేంటి? ఫోటోగ్రాఫర్ ఉండాలి కదా! మనం పూజ చేసినప్పుడు. ఆన్‌లైన్‌లోనే కదా కథ చెప్పేస్తాం. సో, మనం దండం పెట్టుకుంటే ఫోటోగ్రాఫర్ తీసుకుంటాడు. ముందు రోజే పువ్వులు, అక్షింతాలు, అమ్మవారికి సంబంధించిన పూజ సామాగ్రి అంతా సర్దేసుకుందాం. ఎందుకంటే మార్నింగ్ లేచాక మనం రెడీ అవ్వాలి కదా! అమ్మవారికలా స్నానం చేయకుండా పెట్టేసినా పర్వాలేదు. గిఫ్ట్స్ మాత్రం చాలా కాస్ట్‌లీగా ఉండాలి. అమ్మవారికి 14, 16 ప్రసాదాలు ఇష్టం అనుకుంటారు అక్కాలు. మనం ఎలాగో చెయ్యం గదా! అందరిలో చేపిచ్చేస్తాం గనుక అవొకటి పెట్టుకుందాం. ఇంకా సైజ్ విగ్రహం ఉండాలి. చిన్నగా కొబ్బరికాయ కలశంలో పెట్టేస్తామంటే కుదరదు. ఇంత సైజ్ విగ్రహం మంచి బ్యాక్ డ్రాప్‌తోని పూజ చేయాలి. అది ఇప్పుడు స్పెషల్ వరలక్ష్మి వ్రతం అంటే ఇలా చేయాలి. మీకేం తెలీదు. మీకు తెలుసా అసల ఎలా చేయాలో? వచ్చిన వాళ్ళందరికీ వెండి పీటలు వేయాలి. కూర్చోబెడితే అక్కడ మనం అక్కడ కాలికి పసుపు అని రాసుకోవచ్చు. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఎంత ఖర్చుతో ఉన్నది. ఇంత సింపుల్‌గా చేసేస్తా అంటే ఎలా కుదురుద్ది అసల చెప్పండి?